వెల్కమ్ టు ఇలైట్ మీడియా తెలుగు న్యూస్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర కేబినెట్ లో ముగ్గురు మంత్రులకి ఉద్వాసన పలికేందుకు అధిష్టానం రేవంత్ రెడ్డికి అనుమతి ఇచ్చినట్టు తెలుస్తోంది. ఏడాది పాలనలో రేవంత్ సర్కారుపై ఎక్కువగా విమర్శలు, వివాదాలు రావడానికి ఆ ముగ్గురు మంత్రులే కారణమని తెలుస్తోంది. ఆ ముగ్గురి పనితీరు కారణంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి కూడా అసంతృప్తితో ఉన్నారు. అందుకే త్వరలో చేపట్టబోయే కేబినెట్ విస్తరణలో ముగ్గురిని తప్పించేందుకు అనుమతి ఇవ్వాలని అధిష్టానాన్ని కోరినట్టు సమాచారం. ఇక కేబినెట్ నుంచి తప్పించాలనుకుంటున్న ముగ్గురు మంత్రులకి ఇప్పటివరకు తమ శాఖలపై పట్టు సాధించలేదని తెలుస్తోంది. ఇతర విషయాల్లో జోక్యం చేసుకుంటూ అనవసర వివాదాలకి కారణమవుతున్నారట. అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో వారిని తప్పించడం ఖాయమైందని తెలుస్తోంది. వేటుపడే మంత్రుల్లో కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు ఉన్నట్టు తెలిసింది. అయితే ఈ ముగ్గురిని తొలగించడం వల్ల పార్టీకి ఏమైనా ఇబ్బందులొస్తాయా, కేడర్ ఏమైనా వ్యతిరేకించే అవకాశం ఉందా అనే విషయాలపై ఇప్పటికే సీఎం రేవంత్ సర్వే నిర్వహించినట్టు తెలిసింది. పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్న వారిని తొలగించడమే మంచిది అన్న అభిప్రాయం కేడర్లోనూ వ్యక్తమైనట్టు సమాచారం. కాంగ్రెస్ ప్రభుత్వంలో అత్యంత వివాదాస్పద మంత్రిగా కొండా సురేఖ పేరు తెచ్చుకున్నారు. మొదట్నుంచి ఆమె వ్యవహార శైలి దురుస్తుగానే ఉంది. ఇక విపక్ష నేతలపై ఆమె చేస్తున్న విమర్శలు, సినీ నటుడు నాగార్జున కుటుంబంపై చేసిన విమర్శలు, కేటీఆర్ పై చేసిన విమర్శలు తీవ్ర దుమారం రేపాయి. ప్రజల్లో కూడా ఆమెపై తీవ్ర వ్యతిరేకత ఉందని తెలిసింది. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాల్లో కూడా కొండా సురేఖ అతిజోక్యం కారణంగా ఎమ్మెల్యేలు, నాయకులు ఇబ్బంది పడుతున్నట్టు ఫిర్యాదులొస్తున్నాయి. వరంగల్ జిల్లాలో పార్టీలో వర్గపోరు మొదలైంది. మెదక్ జిల్లా ఇన్ఛార్జిగా కూడా వివాదాలకు కారణమవుతున్నారు. లోక్సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి గెలుపుకి పెద్దగా కృషి చేయలేదన్న విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో ఆమెను తప్పించాలన్న నిర్ణయానికి సీఎం రేవంత్ రెడ్డి వచ్చారట. ఇక అసెంబ్లీ ఎన్నికలకు ముందు పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి కాంగ్రెస్ లో చేరిన మరో సీనియర్ నేత జూపల్లి కృష్ణారావు. సీనియర్ ఎమ్మెల్యే హోదాలో ఆయనకి మంత్రి పదవి దక్కింది. కానీ ఆయన ఆశించిన మేరకు పనిచేయడం లేదన్న టాక్ వినిపిస్తోంది. ఏడాదిగా తన శాఖపై పట్టు సాధించలేకపోయారన్న విమర్శలున్నాయి. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని ఎమ్మెల్యేలతో కూడా జూపల్లి సమన్వయం చేసుకోలేకపోతున్నారట. ఆయన వైఖరిపై జిల్లా నాయకులు అసంతృప్తితో ఉన్నారని సమాచారం. ఇటీవల యూబీ గ్రూప్ తెలంగాణ నుంచి కింగ్ ఫిషర్ బీర్లని ఉపసంహరించుకున్న వ్యవహారాన్ని సరిగా డీల్ చేయలేదని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు.